శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 55వ నామం సుమేరు శృంగ మధ్యస్థాయై నమః. అంటే మేరు పర్వత శృంగ మధ్యస్థానంలో ఉన్నది, శ్రీచక్రంలోని బిందు స్థానంలో ఉండునది, సహస్రార కమల మధ్యస్థానంలో ఉండునది. ఇన్ని అర్థాలున్నాయి. ఇక్కడ సుమేరు శృంగ మధ్యస్థ అనే నామం నుండి సుధాసాగర్ మధ్యస్థ అనే నామం దాకా మనలో అమ్మవారి నివాసం చెప్పబడుతుంది. నిన్న 54వ నామం వరకు మనకి అమ్మవారి యొక్క సౌందర్యాన్ని, అమ్మవారి యొక్క అంగాన్ని కూడా వర్ణిస్తూ అమ్మ యొక్క సౌందర్యాన్ని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ అమ్మవారు మనలో ఎక్కడ ఉన్నది? మనం కూడా అమ్మవారి యొక్క ప్రతీకలవే కదా. కానీ ఆ ప్రతీకలైనటువంటి మనలో అమ్మవారి యొక్క చిరునామాను కూడా తెలియచేస్తాయి ఈ నామాల దగ్గర నుండి. సుమేరు శృంగ మధ్యస్థాయై నమః. మన వెన్నెముకను, అంటే మన వెన్నెముక అంటే తెలుసు కదా, బ్యాక్బోన్, బ్రహ్మదండం లేదా మేరుదండం అని కూడా అంటారు. ఆ వెన్నెముకపై ఉండే ఒక కొన ఉంటుంది చూడండి, మనకి మేరు శృంగం అవుతుంది. అంటే ఈ భూగోళం యొక్క దక్షిణ ఉత్తర ధ్రువాలను కలిపే ఈ పోలార్ యాక్సిస్ అంటారు చూడు, అది భూగోళానికి మేరుదండం అవుతుంది. ధ్రువాక్షము అని కూడా అంటారు తెలుగులో. ఇది భూమి మీద మన జీవుల యొక్క సామూహిక మేరువును సూచిస్తుంది. అలాగే ఈ భూమి లాంటి ఇతర గ్రహాలకు కూడా వాటి మేరుదండాలు వాటికి ఉంటాయి. ఇలాంటి ఈ గ్రహాలన్నింటికీ ఒక సామూహిక మేరుదండాన్ని గనుక మనం ఊహిస్తే అది మన సూర్య కుటుంబానికి మేరుదండం అవుతుంది. ఇలాగే ఈ విధంగానే ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి వివిధ సూర్య కుటుంబాలకు ఒక సామూహిక మేరుదండాన్ని గనక మనం ఊహిస్తే అది బ్రహ్మాండానికి అంతటికీ మేరుదండం అవుతుంది. ఈ బ్రహ్మాండ మేరుదండాన్నే సుమేరువు అంటారు. ఈ సుమేరువు యొక్క ఉత్తరపు కొన కేంద్రాన్ని ఈ బ్రహ్మాండంలో అమ్మవారి స్థానంగా సమన్వయం పరుచుకోవాలి. నువ్వు దేవీ నవరాత్రులలో మేరు యొక్క శ్రీచక్రాన్ని మనం అభిషేకం చేసుకుంటూ ఉన్నప్పుడు మీరు గమనించారా? పైన బిందు స్థానంలో, కొండలకు అన్ని పై భాగంలో ఉంటుంది. ఆ బిందు స్థానమే అమ్మవారు. ఆ బ్రహ్మాండంలో అది అమ్మవారి యొక్క స్థానంగా మనం సమన్వయం చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు రాత్రిపూట ఆరు బయట పడుకున్నప్పుడు రాత్రిపూట ఆకాశంలో మనం చూసే పాల పుంతను బ్రహ్మాండం యొక్క యాక్సిస్గా, అంటే అక్షంగా అర్థం చేసుకోవాలి. మనలో ఉండే ఈ వెన్నెముకలాగానే ఈ పాలపుంత కూడా ఆకాశంలో ఉత్తర దక్షిణ దిశల వైపుగా విస్తరించి ఉంటుంది. దీని ఉత్తర దిశ వైపు కొన బ్రహ్మాండ మేరువుకు శిఖరం లేదా శృంగం అవుతుందన్నమాట. అంటే ఏమిటి? ఇక్కడ వెన్నెముకను ఆధారంగా చేసుకుని జీవి దేహం ఏర్పాటయ్యే విధంగానే ఈ పాలపుంతను ఆధారంగా చేసుకుని బ్రహ్మాండం ఏర్పడుతుందని ఊహించుకోవాలన్నమాట. అందుకే ఈ బ్రహ్మాండంలో ఉన్న ఈ పాలపుంతనే మన పురాణాల్లో క్షీర సముద్రంగా మనకు సంకేతించి చెప్తారు. ఈ శ్రీచక్రంలోని ఇందాక నేను చెప్పానే ఆ బిందువే మేరు శృంగం. ఇక్కడ ఉండేటువంటి త్రిభుజంలో తూర్పు కోణం మధ్యం ఇచ్ఛాశక్తి. బాగా గమనించండి, ఈసారి త్రికోణం ఉంటుంది బిందువు కింద. ఆ తూర్పు కోణం మధ్యము ఇచ్ఛాశక్తి అంటే లక్ష్మి, నైరుతి కోణం వద్ద క్రియాశక్తి మహాకాళి పార్వతి,
వాయువ్య కోణం వద్ద జ్ఞానశక్తి అంటే సరస్వతి ఉంటాయి. ఈ మూడింటి మధ్య బిందు స్థానమే మేరు శృంగం. ఇక్కడే పరమశివుని అంకస్థానంలో అంటే ఎడమ తొడ మీద పరమేశ్వరి ఉంటుంది. చాలా లోతుగా చెప్పారు జీఎల్ఎన్ శాస్త్రి గారు దీన్ని. కొంచెం మేరు యొక్క శ్రీచక్రాన్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది బాగా అర్థమవుతుంది. ఈ సుమేరు మధ్య శృంగస్థ అనే నామాన్ని మనం జపించుకుంటే మన వెన్నెముకలో ఉండే సుషుమ్నా మార్గంపై కొన వద్ద సహస్రార కమలం ఉంటుంది కదా. మనం ధ్యానం చేసుకునేటప్పుడు పద్మాసనం వేసుకుని నిటారుగా కూర్చోగలగాలి అంటే, వంగబడిపోకుండా ఉండాలి అంటే, ఆ వెన్నెముక నుండి మెదడుకు చక్కనైనటువంటి సంకేతాలు ఆరోగ్యకరంగా పంపగలగాలి అంటే, వీడికి అసలు వాళ్ళకి వెన్నుదన్నుగా ఉన్నామండి అంటాం, అసలు వీడికి వెన్నెముక లేదండి అంటాం కొందరిని. ఏంటి అర్థమైందా? కాబట్టి ఆ వెన్నెముక ఆరోగ్యంగా మనందరినీ కూడా నిటారుగా, ఇతరులకు కూడా వెన్నుదన్నుగా ఉండగలగడానికి కావలసినటువంటి ఒక స్థైర్యాన్ని, ఒక ధైర్యాన్ని ఇవన్నీ కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. ఏమంటావు? అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.